ఇంతవరకు మనం దేవునిపై ఆసక్తి, శ్రద్ధ ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు దేవునికి మనపై ఉన్న ఆసక్తి, శ్రద్ధ ఎలాంటిదో కొన్ని వచనాల ద్వారా తెలుసుకుందాము. యెషయా గ్రంథము 49:15లో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను మరువను అని ఆయన అంటున్నారు. దేవుడు ఎంతో ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు, దయా సముద్రుడు. నిర్గమకాండం 34:6 వచనం చూసుకుంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచూ ఉంటారు. ఆయనకున్న ఆ యొక్క గుణలక్షణాలే ఆయన మనపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మనకి తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథం 49:15లో చెప్పినట్లు స్త్రీ లేక ఒక తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చు కానీ నేను మరువను అంటున్నారు. ఇహలోకంలో బిడ్డల పట్ల తల్లిదండ్రులు చూపే ప్రేమ, శ్రద్ధ కన్నా ఆయన మనపై చూపే ప్రేమ ఎన్నో ఎన్నో రెట్లు గొప్పది. ఇక్కడ మనం ఒక చిన్న సంఘటన చూస్తే, ఒక తల్లి తన 2 బిడ్డలతో ఒక ఇంట్లో ఉంటుంది. అకస్మాత్తుగా ఒకరోజు ఆ ఇంట్లో మంటలు రావడము జరుగుతుంది. ఆ తల్లి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఆమె వెంటనే ఏం చేస్తుంది అంటే, ఒక చిన్న గొయ్యిలాగా ఆ గదిలోనే ఒక చిన్న గుంటలాగా త్రవ్వి అందులో తన 2 బిడ్డల్ని ఉంచి పైన తను పడుకుంటుంది. ఆ మంటలు అలా వ్యాపించి ఇల్లంతా వ్యాపించి ఆమెకు కూడా అంటుకొని ఆ అగ్నిజ్వాలలు ఆమెను కాల్చివేస్తాయి. కొంతసేపటికి చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో పక్కన ఉండే వాళ్ళు వెంటనే వచ్చి కాలిపోతున్న ఆ ఇంటిలోని మంటలు ఆపి లోనికి వెళ్ళి చూస్తే ఆ తల్లి శరీరము అక్కడ కాలిపోయి ఉంటుంది. ఆమెను ప్రక్కకు లాగి ఒక్కసారిగా వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆమె క్రింద ఏమాత్రము కాలని, కనీసం వేడి కూడా లేకుండా శరీరంతో క్షేమంగా బయటపడిన 2 పిల్లలు. ఆమె తన చిన్నారుల కోసము ప్రాణత్యాగం చేసింది. అది ఎంత గొప్ప ప్రేమ కదండి. దేవుడు మన పట్ల చూపించే ప్రేమ కూడా అలాంటిదే, అగాపే ప్రేమ. ఒక విశ్వాధిపతి, సార్వభౌమాధికారి, సర్వశక్త సంపన్నుడు, యుద్ధశాలుడు, ఈ విశ్వంలో చెప్పసఖ్యము గాని అద్భుతాలతో నింపిన అద్భుతకరుడు, అలాంటి గొప్ప దేవుడు మన పట్ల ఆసక్తి, శ్రద్ధ కలిగి ఉండడానికి మనకేమైనా అర్హత ఉందా అండి? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుంటే, పరిశీలన చేసుకుంటే, అంతటి గొప్ప దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే అద్భుతాల కల్లా అది ఎంతో గొప్ప అద్భుతంగా మనకి కనిపిస్తుంది.